కిందనే వచ్చిన పక్క ప్రాణి ఇది ఎక్కువ ఎంత ఇబ్బంది అమ్మో నడుపు నీళ్ళు నేను తడిచిపోతాం నిలబడి కాల్చొద్దు నిలబడి కాల్చొద్దు నిలబడుకుంటే ముందర తడుస్తుంది కానీ వెనక తడుస్తుంది రైట్కు 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 అక్కడే గాతం తక్కువ ఉండే కాలువ అటువైపే తక్కువ యాక్చువల్గా మన పోయా తడిచాను నేను నా బండ్లే కూడా వచ్చాను మనం చూసి దీనికోసమే ఎనికి పోయినాం. అవును అంతకుముందు అయితే దాదాపు అక్కడ ఇప్పుడు ఆయకట్టుకు నీళ్ళు వదిలినాం సార్. అవునా తగ్గుతాయిలే సార్ తగ్గుతాయి. అందుకే మీరు అప్పట్లో కానిచ్చేస్తే ఈ రెండు ఊర్లకు కనెక్టివిటీ వస్తుంది సార్. కొండపల్లికి పోతే అంత సార్ డ్యామ్ నుంచి అంటే అది రిజర్వాయర్ కింద నాగేపల్లి కూడా సరే నిలబెట్టం తిప్పుకోండి రా. ఇది సార్ లాస్ట్ టైం అటువైపు బ్యాంక్ ఉందన్నారు, ఇటువైపు లేదన్నారు. మీరు రిటైన్ తీసుకోవడం ఈ లెవెల్కే పెట్టుకోవాలి అంతేకాండి. మనకి ఇంకా ఫ్రీ బోర్డు ఎండబ్ల్యూఎల్ రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు మనం ఈ హైట్ పెట్టినా కూడా సార్ మనకు మామూలుగా అక్కడ ఈ ధర్మవరం ట్యాంక్ మనకు సబ్మర్స్ మనకు ఎఫ్టీ ఎండబ్ల్యూ కండిషన్లో కూడా ఇక్కడ ఊరికి వస్తాయండి సార్. ఎంత రాని ఇటుకే దాని తర్వాత వేర్స్ ఉన్నాయి కదా వెళ్ళిపోతాను అడుగుతుంది 7 దానిలో వెళ్ళిపోతాను ఇబ్బంది ఏం కాదు. నేను మన కార్లో కూడా ఒక్కసారి ఎప్పుడు పోయినా ఎందుకంటే గాజులపల్లి వంకలో ఆ చెరువుని పగలగొట్టినారు. అమ్మోళ్ళందరూ కూడా వాళ్ళ దాంట్లోకి నీళ్ళు వస్తాయని పగలు కొడితే అప్పుడు ఇక్కడ కాదు వచ్చినది పోయి మా కమ్మ చెట్టు ఊర్లోకి వచ్చినాయి. అది ఫస్ట్ టైం అంతే. ఇంకా అప్పుడు ఇదంతా కాదు మడుగు కాదు, ఇది ధర్మవరం ట్యాంక్ నీళ్ళు మేము మొన్న వచ్చినప్పుడు అందుకు భయపడడానికి వచ్చిన మొన్న అంతా ఎంక్వైరీ చేసాం సార్. ఎంక్వైరీ చేసి ఇదేం కాదు తగ్గించేస్తాం మేము ఇమ్మీడియట్గా ఈ పంటకి ఇస్తాం. అవి రెండు కంప్లీట్ చేస్తాం. షాపు ఉండేది వీళ్ళిద్దరే, అది అయిపోతేనే ఈయన అంతలోపు మీరు ఇది ఎస్టిమేట్స్ అందులో శాంక్షన్ చేసి మీ ప్రాసెస్ ఉంటే ఇమ్మీడియట్గానే చేసేయచ్చు. మీరు అది ఎట్లాగో 2 months అంటున్నారు కాబట్టి ఆ 2 months తర్వాత మాకు 3 నెలలు పడుతుంది సార్. వాటర్ అంతా డిప్లీట్ ఆ ట్యాంక్ వెళ్ళిపోతుంది. అది అయిపోయినప్పుడు మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేస్తే కన్నా క్లోజ్ చేసేయచ్చు. ఎందుకంటే మీకు దీని యొక్క గ్రావిటీ చూపిద్దామని చెప్పేసి మిమ్మల్ని కూడా పిలుచుకొని వచ్చాను.
ఏది కావాలన్నా ఎనీ సర్వీసెస్ కావాలన్నా 11 కిలోమీటర్లు పోవాలి. పోనీ మల్లాకాలు ధర్మవరం రావాలన్నా కానీ 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ పడుతుంది సార్. సో దట్ ఇది అయితే కన్నా రెండింటికి యాక్సెసిబుల్ అవుతుంది. సచివాలయం వల్ల 20 కిలోమీటర్స్ అవుతుంది. ఇది 10 అది 10 20 అవుతుంది. అంటే ఈ చెరువు ఈ నీళ్ళు కూడా ఇక్కడ చేస్తే ఆటోమేటిక్గా ఆట వరకు ఆడుకుంటాయి. ఇదేమంటే 1 మీటర్ కన్నా హైట్ ఎక్కువ పెట్టలేము సార్. అవును, ఎందుకంటే 1 మీటర్ కన్నా ఎక్కువ పెట్టడానికి కూడా పాసిబుల్ లేదు. ఎందుకంటే చేస్తే కన్నా మళ్ళీ ఎండబ్ల్యూ అది ఎక్కడ రోడ్డు కనెక్టివిటీ ఇచ్చుకోవచ్చు. అంత పైన ఉంటాయి. అంటే ఇంత డెప్త్లో నీళ్ళు ఏదో ఒక అడుగు నీళ్ళలో దాటుకోవచ్చు. అదైనా వెళ్ళండి గుడ్ సార్. 1 మీటర్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఆడ కట్టినాం కదా సార్, దాని అవతల మళ్ళీ బ్యాక్ చిన్నపేట బదులు కట్టినాం. దాని మధ్యలో సీసీ కోట దగ్గర కూడా ఒకటి అవసరం సార్. ఎఫ్టీఎల్ దానికి అవతల సార్ దానికి ఇది మోర్ దాన్ వాటర్ స్టోరేజ్ కంటే కనెక్టివిటీ కావాలా ఇది కావాలి సార్. 1 మీటర్ అయినా పర్వాలేదు, మాకేం ఎక్కువ హైట్ ఏం అవసరం లేదు. 1 మీటర్ అయినా పర్వాలేదు. ఈడన్ని గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఉండదు. లేదు సార్, ఇంకా ఇది ఇంకా సబ్మర్సల్ ఉంది కదా సార్. దిస్ ఈజ్ ద సమ్మర్ అంతా కనెక్టివిటీ చేస్తే కనెక్టివిటీ సరిపోతుంది సార్. మొన్న వద్దామని యువతలకి ట్రై చేస్తే ఇంతవరకు వస్తాయి సార్ అండి. ఆయన సాగలేడంగా అదే ఎద్దుల బండి పెట్టాలంటే పెట్టినాను. మళ్ళీ నేను 2 days బ్యాక్ వచ్చా ఎద్దుల బండిలో. మళ్ళీ మీరు వచ్చే టైం కల్లా అదన్నా ఉంటుందో లేదా అని ఈవినింగ్ వచ్చి నేను ఎద్దుల బండిలో వచ్చిపోయినా ఒకసారి. అంతకుముందు తార్లో తిరిగితే లోపలికి వచ్చేసిన మేము సాధ్యం వరకు ఒక ఈ లెవెల్కి వచ్చినా వెళ్ళిపోతాం సార్. ఎందుకంటే మళ్ళీ రావాలి కదా, టైం వేస్ట్ అని సాధ్యం కవర్ చేసుకొని పోతాం. పద నువ్వు ముందు జాగ్రత్త. చేయన్నావు ఏంటా ఏడ్చుకున్నాను కాదు సరిపోయింది. వెనకలు ఆయన బాగా టక్కన ఉన్నాడు. అయ్యా ఏమన్నా సార్ అందరూ ఎక్కినట్టేనా? అలవాటు పడి ఏమా తుప్పట్టేనా? అంతా మీ ఊరోళ్ళకేనా? ధర్మవరం వాళ్ళకి కూడా ధర్మవరం వస్తారు సార్ ఇల్లు నిలబెట్టి నిమిషంలో మొత్తం వెళ్ళిపా.
అది అయిపోయే లోపల సార్ సర్వే చేస్తాం కదా సార్ సర్వే వన్ డే సార్ చేస్తే మేము కట్టేస్తాం సార్. ఈ మొత్తం బాగానే సార్ ప్లాన్ అటువైపు కూడా కొంచెం అటువైపు తీసుకోండి సార్. చూద్దాం సార్ అంత సర్వే చేస్తాము ఆ రోజు చూసేసి నిజంగా ట్యాంక్ కావాలంటే అవును ఇక్కడ పెట్టేది పోర్ట్స్ ఉండదు అవును సార్ ఊరికి అంతే అంతే సార్ ట్యాంక్ నిలబడిపోతుంది ఎంటర్ అవుతూ ఉంటుంది అక్కడ వెళ్ళిపోతుంది. అవును సార్ ఆ కోడేకర్ లేదు సార్ ఎస్టిమేట్ చేసినారు ఎంత చెప్తే మీకు అంత మేము ఆల్రెడీ ఎస్టిమేట్ చేసినారు. అది మనకు లెఫ్ట్ సైడ్ అంతా ప్రాబ్లం ఉంది సాల్వ్ అయింది సార్. కాదు మేము ఒకసారి చూపిస్తాం సార్ అంటే రాళ్ళు పెట్టేసి చేసి ఆ హైట్ వరకు ప్రాబ్లం ఏంటంటే కన్నా ఎస్టిమేట్ చేస్తాం. ఒకరోజు అన్న ఏమన్నంటే ఒకరోజు నేను చెప్తాను సార్ ఆ రోజు రండి అన్నాడు వచ్చేసేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నేను బయట ప్లాన్ చేసుకుంటాను. ప్లీజ్ సార్ రైట్.